నమస్తే లక్ష్మి, ఎట్లున్నావు? బాగున్నామా. నీ పాడిన పాటలన్నీ కూడా హిట్ అయిపోతాయి లక్ష్మి. థ్యాంక్ యూ. అసలు ఏంటిది ఆ గొంతులో ఉన్న మ్యాజిక్ ఏంది చెప్పు మా వాళ్ళకి. మ్యాజిక్ ఏం లేదు, బర్త్ నుండి సాంగ్స్ పాడుతూ ఉంటాను నేను. అసలు ఏ ఊరు మీది, ఏ జిల్లా? మాది నిర్మల్ జిల్లా, ముదోల్ మండల్, గన్నోరా విలేజ్. ఆ, ప్రజెంట్ అత్తవారు ఊరు వచ్చేసి పెద్దపల్లి జిల్లా, రామారావుపల్లి విలేజ్. ఓకే. సో చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టమా నీకు బాగా? చాలా ఇష్టం ఉండేది. అంటే ఫోక్ పాటలు ఫస్ట్ ఎట్లా షురూ చేసినావు పాడుడు? అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో నానమ్మ వాళ్ళు పాడేవాళ్ళు. కొంచెం మాకు మహారాష్ట్ర బార్డర్ కాబట్టి మా విలేజ్, నాకు మరాఠీ కొంచెం టచ్ ఉంటుంది. ఓకే. కాబట్టి అట్లా మరాఠీ ఫోక్, తెలుగు ఫోక్ అలా పాడేదాన్ని. ఈ మధ్య కాలంలో నువ్వు మంచి పాట అంటే హిట్ అయిన సాంగ్ అంటే పుష్ప నుంచి ఫీలింగ్స్ సాంగ్ కదా. సరే మరి ఒక్కసారి ఆ పాట మా వాళ్ళ కోసం పాడతావా? ఓకే, చలో పాడు. ఏ 6ంటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమితో చక్క కూసుంటే ఓసారి ఏలు దొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు దొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. సూపర్ సూపర్ సూపర్. సో ఫోక్ నుంచి ఒకటేసారి ఇట్లా పాన్ ఇండియా సినిమాలోకి ఎట్లా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అట్లాంటి సినిమాల్లో పాడడం కోసమే ఇప్పుడు దగ్గరగా ఒక 10 years అవుతుందేమో ఫీల్డ్లోకి వచ్చి, అంటే యూట్యూబ్లోకి వచ్చి 2017లో అట్లా వచ్చినా నేను. నాకు 17 సంవత్సరాలు అప్పుడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాల్లో పాడాలని ప్రయత్నిస్తూ వచ్చిన. సో లాస్ట్ అయితే ఇప్పుడు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓ సూపర్. అండ్ ఒక మంచి హస్కీ వాయిస్ తోటి ఆ ఫీలింగ్స్ సాంగ్ పాడి మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిరు. ఇంకా అంటే ఏమేమి సాంగ్స్ పాడిరు మీరు తెలంగాణ? ఈ మధ్య కాలంలో మీరు వాడిన ఒక తెలంగాణ ఫోక్ హిట్ సాంగ్ పాడు. అంటే ఫోక్లో అంటే నేను చాలా పాటలు పాడాను. సో దాంట్లో కూడా పేరు తెచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఓ బావో సైదులు అది మొదటి సాంగ్ నాది. చాలా బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్. అప్పట్లో 2017లో ఫోక్ సాంగ్స్ ఒక 10 million వెళ్ళింది అని అంటే అది చాలా గొప్ప విషయం అప్పట్లో. మేము చేసేటప్పుడు అంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి సింగర్స్ వాళ్ళు ఎవరూ లేరు. మౌనిక, నేను, శిరీష వాళ్ళు మాత్రమే ఉన్నాం. అప్పుడు ట్రెండింగ్ సింగర్స్ మేమంతా ఆ ఇయర్. మరి ఈ ఫోక్ ప్రస్థానం మీద ఎట్లా షురు అయింది? అంటే నేను డిగ్రీ చదువుకోవడం కోసం నేను నిజామాబాద్ వచ్చాను. అప్పుడు గడ్డం రమేష్ అన్నకి యూట్యూబ్ ఛానల్ ఉండేది, గడ్డం మ్యూజిక్ అని. సో అన్నకి నేను మెసేజ్ చేసిన, నేను కూడా పాడతానన్నా, నాకు కూడా పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని. సో అన్న తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఓ బావో సైదులు అని చెప్పి ఒక డ్యూయట్ సాంగ్ పాడిచ్చారు నాకు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఆ పాటతో ఒక 1 yearలో నేను అలా ఒక 100 songs అలా కంప్లీట్ చేసేసాను. ఓ ఒక్క సంవత్సరంలోనే? సంవత్సరంలో. సూపర్. అసలు ఆ పాట తర్వాత మళ్ళీ ఆనాడేమన్నంటినా తిరుపతి, ఈనాడేమన్నంటినా తిరుపతి, తిన్నా తీరం పడతలే, కుసున్నా తీరం పడతలే, చలో చలో కమలమ్మ, గాజులు తెప్పి మావయ్య, ముద్దుల రాయమల్లు, అందాల నామగడు, ఇలాంటి ఇంకా చాలా పేరు తెచ్చిన పాటలు ఉన్నాయి. సో అట్లా నేను చాలా పాటలు సో ఇప్పుడు మనందరి కోసం తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే అలాగే ఒకసారి పాడండి అది. తిన్నా తీరం బడుతలే, కూసున్నా తీరం బడుతలే, ఏడున్నా తీరం బడుతలే, ఎవలున్నా తీరం బడుతలే, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంతా, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంతా, రవ్వంత గోసులాట అగ్గోలే రాసుకుంది, ఇక మాట మాట వెరిగే ఇద్దరి మనసు ఇరిగే, కొవ్వత్తి ఓలె గరిగే కోపాలు ఎందుకో ఈ పిలగ, బాధైతోందే నీ ఆదిలో మనసంత, మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంతా. సూపర్. కానీ ఈ పాట వింటుంటే నాకు అసలు బాధ అయితే లేదు, నాకు సంతోషం అవుతున్నది. థ్యాంక్ యూ అండి. ఓకే లక్ష్మి, ఇప్పుడు 2017 అన్నారు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన, అప్పుడే పాటలు పాడు షూరి చేసిన. అవునండి. సో అప్పటి లక్ష్మికి ఇప్పుడు మంచిగా హిట్స్ వచ్చి సినిమాలలో, పాన్ ఇండియన్ సినిమాలలో, పెద్ద పెద్ద సినిమాలలో పాటలు పాడుతున్నావు. మరి అప్పటి ఫోక్ సింగర్ లక్ష్మికి ఇప్పటి లక్ష్మికి ఏమి డిఫరెన్స్ గమనించిరు? అండ్ మన లైఫ్ జర్నీలో మనం చాలా నేర్చుకుంటుంటాం ప్రతి అడుగులో. మరి అప్పటికి ఇప్పటికి మీరు మీ జీవితంలో కానీ ఫోక్ పాటలలో కానీ ఏం నేర్చుకున్నారు? అంటే నేర్చుకోవడం అంటే ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు అలాగే సినిమా అవకాశం వచ్చిందనే కొమ్ములు రాలేదనుకోండి. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా నేను. సో కాకపోతే సినిమాలో పాడాలి నాకు ఫీల్డ్కి వచ్చినప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్. కాబట్టి అంత పెద్ద అవకాశం వచ్చింది కాబట్టి నేను దీంట్లో నేర్చుకుంది ఏంటంటే, మనం
ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి, ప్రతి దగ్గర అది కరెక్ట్ కాదనే విషయం. అండ్ అలాగే పెద్దవాళ్ళతో జర్నీ చేయడం ఎలా అంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా అలా సెలబ్రిటీ అయ్యారు, ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అసలు. అంటే డిఎస్పి సార్ నన్ను అక్కడ చెన్నైలో ఈ రికార్డింగ్ అయింది, మన ఫీలింగ్ సాంగ్ చెన్నైలో రికార్డింగ్ అవుతుంది. సార్ నాకు కాల్ చేశారు, నాకు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది కాల్. నేను చాలా లేదు వాళ్ళ మేనేజర్ మనీ సార్ చేశారు. మనీ సార్ కాల్ చేసి 12 గంటలకు కాల్ చేశారు, అమ్మ మీకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది, మీరు ఇమీడియట్గా ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తారా అంటే, సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ అని అడిగేసరికనంటే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది మళ్ళీ ఒకటి, ఇంకా ఆ ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను. అక్కడ 3-4 days ఉన్నాను. 4 days అలా ఆ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది. సో అంటే కొంచెం ట్యూన్ చేంజ్ చేస్తూ ఉన్నారు, 4 రోజులు పాడలేదు, ట్యూన్ చేస్తూ చేంజ్ చేస్తూ లిరిక్ చేంజ్ చేస్తూ ఉన్నారు. సో అలా 4 days అలా పాడాను నేను అక్కడ. ఇంకా మేల్ సింగర్ కావాలి అని అంటే మన శంకర్ బాబన్న తెలిసిన ఆయన, అంటే ఆయన వాయిస్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం నాకు. సో అన్నతో పాడిస్తే బాగుంటుంది సార్ అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సార్ కూడా కాదనలేదు. సరే అమ్మ పిలిపించండి అంటే అక్కడికి వెళ్ళాం, పాడాము, వచ్చాం. అంటే అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఆయన అంత పెద్ద వ్యక్తి అయ్యింది కూడా నేను భయపడ్డాను అసలు ఆయన ముందర ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అని. వాస్తవానికి అటువంటిది అట్లా ఏం లేదని, మీరు కూల్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి, నాతో నేను ఒక ఫ్రెండ్ అనుకోండి, పాడేయండి, మీ ఆయన్ని తలుచుకొని పాట పాడేయండి అని అన్నాడు. చాలా ఫన్నీగా చాలా బాగా అనిపించింది. అదే అంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ ఈగో అది అంతా ఉండదండి, ఆ పొగరు అలా ఏం ఉండదు. అది నేర్చుకోవాలి మనం కూడా, అంటే నాకు అనిపించింది అట్లా. సో అది సార్ దగ్గర నేను గమనించాను. సో ఆ విధంగా అయితే మా సాంగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ విషయం ఏంటంటే నేను ఆ సినిమాలో పాడుతున్నాను నాకు తెలియదు. అంటే నువ్వు పుష్పలో పాడుతున్నావు లక్ష్మి అని వాళ్ళు నాకు చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళాను, పాడడం అయిపోయింది, అంతా అయిపోయింది. పుష్ప ట్రైలర్ వచ్చేసరికనంటే దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ యొక్క హమ్మింగ్ వస్తుంది వెనకాల, ఆ మ్యూజిక్ వస్తుంది వెనకాల. అది విని ఓహో నేను పుష్పలో పాడినానని నేనే సార్కి కాల్ చేసిన, మరీ సార్కి కాల్ చేసి సార్ నేనే పాడాను అది నేను పుష్పలో పాడానని అడిగాను నేనే. సో అట్లా నాకు పుష్ప సినిమాలో అవకాశం రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దానికంటే ముందు కూడా నేను మన రఘు గుంచేశారు నన్ను మొట్టమొదటిసారిగా సినిమాలో పాడించారు. దాంట్లో బ్యాచ్ మూవీలో ఒక సాంగ్ పాడాను, ఐటమ్ సాంగ్ పాడాను, గుంటడు గుల్లో గాసేనే అని. అలాగే దాని తర్వాత దసరా సినిమాలో ధూమ్ధామ్ దోస్తాన్ సాంగ్ పాడాను. అలాగే మళ్ళీ అట్లా ఒక 2-3 సాంగ్స్ అయితే పాడినరు. సూపర్. అసలు ఈ ఫోక్ జర్నీ నుంచి కంప్లీట్గా పాన్ ఇండియన్ సినిమాల వైపు వచ్చేసింది అనమాట మీ పాటల జర్నీ అయితే. అఫ్ కోర్స్ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇట్లా పాటలు పాడుతుంటే. ఆల్ ద బెస్ట్, ఇట్లనే మీ పాటలతోని మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి మీరు. థ్యాంక్ యూ అండి. ఉంటా. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నీకు. For more videos like this, subscribe Big TV channel.